జర్నలిస్ట్ ఐక్యత ఐక్యత. ముద్రకోల వినోద్ కుమార్. ఇప్పుడు వేసుకుంటా ఇవిడే అన్న ఇంకొంచెం అత్తలేదు అందరి మీద బాధ్యత వహించాలి. ఇప్పుడు దినేష్ మహేష్ విజయంగా మరియు యునానిమస్గా నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదములు. ప్రెసిడెంట్గా ఎం నరేందర్, వైస్ ప్రెసిడెంట్గా ఎం వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీగా బి మహేష్, క్యాషియర్గా జి మహిపాల్, జాయింట్ సెక్రటరీగా సూరిబాబు, డీసీ మెంబర్గా దినేష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరి కాలపరిమితి 21/1/2025 వరకు మాత్రమే ఉంటుందని తెలియజేస్తున్నాను. ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి రాజేందర్ గారు కూడా ఈ ఎన్నికకు ప్రతి ఒక్కరు సకాలంలో వచ్చి ఏకగ్రీవం కావడానికి అందరూ సహకరించిన ప్రతి ఒక్క మిత్రులు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు గెలిచిన ఈ 7 వ్యక్తులు సన్మాన కార్యక్రమం ఉంటుంది. కొద్దిగా మీరు ముందుకు వస్తే నూతన కార్యవర్గం ఎన్నికైన నూతన అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్, ఉపాధ్యక్షులు ముద్రకోల వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ బి మహేష్, క్యాషియర్ గోజూర్ మహిపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రాజేందర్, జాయింట్ సెక్రటరీ వి సూరిబాబు, ఈసీ మెంబర్ ఎం దినేష్. వీళ్ళు ఎన్నికైనట్టు ఎన్నికల అధికారమైన మేము ధృవీకరిస్తున్నాం. నమస్కారం. ఈరోజు సర్వసభ సమావేశంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా బాణిని ఎన్నుకున్న తోటి సహచర మిత్రులు జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నికల్లో తిరిగి రెండవసారి ఎన్నుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అందరి సమిష్టి నిర్ణయంతో ముందడుగేసి వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా బాధ్యత చేస్తానని చెప్పి తెలుపుతున్నాను. అంతేకాకుండా మన జర్నలిస్టుల అవసరాలను ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలనే విషయంపైన కూడా పలువురు సూచనలు సలహాలు తీసుకొని జర్నలిస్టుల ఐక్యత కోసం కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కమిటీ ఎన్నికల కమిటీ సజావుగా నిర్వహించిన జిల్లా బాడీ ఉపాధ్యక్షులు సంజీవ్ గారికి, విన్సెంట్ గారికి, శిఖర్ సింగ్ గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలుపుతూ, ఎన్నికలకు సమయానుకూలంగా వచ్చేసి అందరూ సహకరించినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు.